రజనీ గారు నిసిగ్గుగా వచ్చి గల్లన్న మాధవ్ గారు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆవిడ మనస్సాక్షిని ఆవిడనే ప్రశ్నించుకోమనండి సార్. అదే అర్థం కాని విషయం. గల్లా మాధవి గారు చెబితే గాని, రజనీ గారు గల్లా మాధవి గారు ఆమె బయట ఉంది, నిన్న కూడా ప్లే చేశాను నేను. ఆమె చెప్పారట కేసు పెట్టండి ఎవరైనా పర్లేదని చెప్పారట. ఒక మహిళను నడి రోడ్డు పైన వివస్త్రను చేసి మూత్రం పోసేలా కొడితే కేసు పెట్టమని మన ఎమ్మెల్యే గారు చెప్పాలట పోలీసులకి. ఎక్కడైనా జరుగుతుందా ఇది? సార్ ఇక్కడ ఒక్కొక్క ఏరియాలో రెండు పార్టీలు ఉంటాయి సార్. ఒకటి తెలుగుదేశానికి అనుసంధానం, ఒకటి తెలుగుదేశానికి ఆపోజిట్ లో ఏదో ఒకటి నడుస్తున్నాయి సార్, రెండు వ్యవస్థలు. అక్కడ అంటే గుంటూరులో చెప్తున్నాను సార్, ఈవిడికి ఆపోజిట్ గా ఒకరుంటారు, ఈవిడికి సపోర్ట్ గా ఒకరుంటారు. కొన్ని మీటింగ్లకు ఈవిడ పిలవరు, కొన్ని మీటింగ్లకు వాళ్ళే వెళ్తారు, ఈవిడ వచ్చిన చోటకి వాళ్ళు రారు. సో ఇక్కడ ఎవరు ఈ పంచాయతీలు చేస్తున్నారు, ఎవరు ఈ రాజీలకు అడుగుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఆ కేసుని వెలికి తీసుకురాలేదంటే ఒక వర్గం ఏమైనా నడుస్తుందా, దానికి ఆపోజిట్ గా ఎందుకు తీసుకురాకూడదు అంటూ కంప్లైంట్ ఏమిడు ఇవ్వమనిందా? సో వాట్ ఎవర్ ఇట్ మే బి, కానీ 16వ తారీఖు ఆ తల్లి ముందుకొచ్చి వీళ్ళిద్దరిని కలిశాక అక్కడ ఎస్పీకి హోమ్ మినిస్టర్ కి వెళ్ళిందన్న విషయం ఆవిడ మీడియాలో చెప్పింది. ఆవిడ అది కూడా చెప్పకపోతే ఆ విషయం మనకు కూడా తెలియదండి, అసలు ఇక వెలుగులోకి రాదు. అక్కడికక్కడే పంచాయతీకి ఒప్పుకోలేదు ఆ కొడుకు, దాని వల్ల ఇది వెలుగులోకి వచ్చింది. ఆ పంచాయతీ చేసిన వాళ్ళు ఎవరు, పంచాయతీకి ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు? తెలుగుదేశం మనుషులు దగ్గరుండి కొట్టించి వివస్త్రం చేసి ఇది అయిపోయింది, ఏదో అయిపోయింది, నీ బోర్కి నీకు పర్మిషన్ ఇస్తున్నాలే, నువ్వు 10,000 కట్టద్దులే, దీని మాత్రం వెలుగులోకి తీసుకురావాలనే 10,000 కాదు 25,000 కాదు, మా ప్రాణాలు పోయినా ఈ విషయం వెలుగులోకి రావాల్సిందే. నాకు అర్థం కాదు, సాయి కృష్ణ బూడిదకి ఒక రేటు ప్యాకేజ్ ఇస్తామని సంప్రదింపులు, ఒక మహిళను వ్యవస్థను చేస్తే దానికి ఒక ప్యాకేజీ సంప్రదింపులు, లేకపోతే రాజీ అవుదామని మాటలు. అసలు ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఇదేంటిది ఈ కాంప్రమైజులు చేయడం ఏంటి సార్? చాలా దారుణం సార్. కర్నూలులో ఒక మహిళ నా మీద రేప్ చేసినారు అని కేసు వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు కడితే 1.5 రోజులు తిరిగిన ఆ కేసు కట్టుకోలేదండి. కట్టుకోకపోతే వాళ్ళు నన్ను కన్సల్ట్ అయితే నేను హైకోర్టులో 376 ఇంక్లూడ్ చేయండి సార్ అంటూ కేసు వేస్తూ ఆ కన్సల్ట్ సిఐకో ఎస్ఐకో ఫోన్ చేసి అదేంటండి మా వాళ్ళు మాట్లాడతారంట అని ఫోన్ ఇస్తే ఏంటండి ఏంటి మాట్లాడేది, అవతరోడు రైల్వే ఉద్యోగస్తుడు కూర్చొని వచ్చి బేరం చూసుకోవచ్చుగా ఎంతో కొంత, తిరిగినప్పుడు బాగానే ఉంది కానీ పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా హైకోర్టు లాయర్ని. ఇక్కడ ఎవరు నువ్వు కాంప్రమైజ్ చేసుకోమని మహిళతో చెప్పే మాటలేనా అంటే, మేడం అది కాదు మేడం వాళ్ళు ఉద్యోగస్తులు మేడం, నేను అదే మాట్లాడుతున్నాను మేడం తమరు అంటే పళ్ళు రాలగొడతానన్నప్పుడు అతనితో ముందు ఒక ఎస్ఐ అన్నాడట, కేసు పెడదాంపా లాయర్ గారు మనల్ని పళ్ళు రాలగొడతానంటే, అవును పెట్టు, నేను ఎందుకు పళ్ళు రాలగొడతానన్నానో నేను కోర్టులో కూడా చెప్తా, ఎదురుగా వచ్చి పళ్ళు రాలగొడతా. ఒక మహిళ నన్ను రేప్ చేసిన ముర్రో అంటూ తండ్రిని తీసుకొని స్టేషన్కి వెళ్తే 2 నెలలు తిరిగితే నువ్వు కేసు కట్టవా, నువ్వు ఉద్యోగం చేసుకొని జీతం తీసుకోవట్లా అని హైకోర్టులో పిటిషన్ వేసి 376 కట్టించి మళ్ళీ కర్నూలు కోర్టుకి ఇస్తే అక్కడ కూడా పట్టించుకోలేదండి. మళ్ళీ నేనే వెళ్ళి ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఆర్గ్యుమెంట్ చెప్పితే ఆ కేసు కట్టారండి. దీనికి 1.5 సంవత్సరం పట్టింది. ఆడబిడ్డ సూసైడ్ చేసుకుంటానంది. ఇది జరుగుతుంది వ్యవస్థలో. ఇంకా పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు, ఇదిగో ఆ లాయర్ దగ్గరికి వెళ్తే ఊరుకునేదే లేదు, ఇదిగో నీకెంత కావాలి, నా దగ్గరికి వెళ్ళక ముందు ఒక రేటు, నా దగ్గరికి వెళ్ళొచ్చినాక ఒక రేట్ అండి. అంతకుముందు 5 లక్షలు లాయర్ గారిని కలిస్తే 10 లక్షలు. ఆవిడ తెర మీదకి తీసుకురాకండి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిద్ది అంటే మీరేం చేస్తున్నారయ్యా? మీలాంటి వాళ్ళతో ఇలాంటి భాష మాట్లాడాలా? పోలీసు వాళ్ళని పళ్ళు రాలగొడతానని అనకూడదట. అతను మాత్రం కేసు కట్టడు, అతను మాత్రం మహిళలను దుర్భాషలాడతారు. మరి మనం మాత్రం పరిధి దాటి మాట్లాడకూడదంటే మీ భాషని బట్టే మా భాష వస్తుంది, కానీ మీలాగా బూతులు మీలాగా పైశాచిక చర్యలు ఎవరు చేయరు, కానీ భాష మాత్రం ఇలా కఠినంగానే వస్తుంది, ఇలాగే రావాలండి. రైట్, థ్యాంక్ యూ మేడం. చర్చలో పాల్గొన్నందుకు రజనీ గారు.